ఒరేయ్ అన్న రూల్స్ పెడతాడు కానీ ఆయన పాటించడు అని అదేదో సినిమాలో డైలాగ్ ఉంటది కదా నొల్లా. సేమ్ అట్లనే చేస్తున్నారు టీడీపీ నేతలు. అవును, మోడీ సార్ చెప్పిండని చెప్పి వీళ్ళు కొన్ని రూల్స్ పాటియాలి అని అంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం పాటిస్తలేరు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అన్న రూల్స్ పెడతాడు, ఆయన పాటించడు, మనం పాటించాలి అని చెప్పవే చిరగాలి సినిమాలో సునీల్ డైలాగ్ చెప్పినట్టే బయట చంద్రబాబు రూల్స్ పెడతాడు, కాకపోతే వీటిని లోకేష్ పాటించడు, కేవలం జనమే పాటించాలన్నట్టున్నది కథ. ఎందుకంటే ఇలా కేబినెట్ మీటింగ్ అయినాక మంత్రి పార్థసారథి సార్ ఏం మాట్లాడిండో వినండి. ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు, అదేవిధంగా ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను కాన్వాయ్లు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని చంద్రబాబు చెప్పిండని మంత్రి పార్థసారథి సార్ అన్నాడా? ఇంకా ఏమన్నాడో కూడా అట్లనే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యేలు మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను యూజ్ చేస్తే మంచిగా ఉంటది అని అన్నాడు. ఇట్లా దుబారా ఖర్చులు తగ్గియాలని చంద్రబాబు సారు నీతులు చెప్తుంటే లోకేష్ మాత్రం ఆ రూల్స్ అందరికీ కావచ్చు కానీ నాకు కాదన్నట్టు మంత్రి పార్థసారథి ప్రకటన చేసిన కొద్దిసేపటికే స్పెషల్ ఫ్లైట్లో వేయిండు. ఇట్లా ఫ్లైట్లో ఓడే కాదు, పుట్టపర్తి నుంచి ధర్మవరానికి 8 వాహనాల కాన్వాయ్లో వేయిండు. ఆ కాన్వాయ్ వెనక ఇంకో 8 కార్లు ఉన్నాయట. అంటే క్యాబినెట్ నిర్ణయాన్ని లోకేష్ లెక్క చేయలేదన్నట్ట, లేకపోతే అవి జనం పాటియాలే కానీ మనం కాదు కదా అన్నట్ట. ఇక ఏమో లోకేష్కే తెలవాలంతా కానీ మోడీ అమిత్ షా కంటే కూడా లోకేష్ కాన్వాయే ఎక్కువ ఉన్నట్టున్నది పోండి అన్నట్టు. మోడీ పొదుపు మాట విన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారు ఇలా అసెంబ్లీకి కాన్వాయ్లో కాకుండా బండి మీద వేయిండు. మరో సీఎం అట్లా బైక్ మీద పోయి పొదుపు పాటిస్తుంటే ఇక్కడ లోకేష్ ఇట్లా ఫ్లైట్లో పోడేంది అని మమ్మల్ని అయితే అనగకూర్రి, సరేనా?